हम बम लगा देंगे डेंजरस ट्रिप। వీళ్ళెవరికి బాలయ్య బాబు తెలియదంట, ఇదిగో ఈయనకి తెలియదంట బాలయ్య బాబు, మీకు తెలియదా బాలయ్య బాబు? బాలయ్య, జై బాలయ్య. నీకు తెలుసా బాలయ్య? తమిళనాడు లాస్ట్ విలేజ్ ఇది. తమిళనాడు, కేరళ, కర్ణాటక 3 బోర్డర్ ఇది. తమిళనాడు లాస్ట్ విలేజ్ ఇదంతా. ఓకే, బోర్డర్ అంటే జస్ట్ ఇక్కడ నుంచి కర్ణాటక వెళ్ళాలంటే 20 కిలోమీటర్స్ అండి, అంతే, జస్ట్ 20 కిలోమీటర్స్. కేరళ కూడా సేమ్ ఇంచుమించుగా. హలో గైస్, ఈ వీడియోలో అయితే మనం ముదుమలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్కి వెళ్తున్నాం. ఇదంతా ఊటీ టు మైసూర్ రోడ్డు. దారిలో చాలా జింకలు, జంతువులు కనిపిస్తాయి. అక్కడ మనం జీప్ సఫారీ చేయబోతున్నాం. వీడియోని అయితే పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. చాలా జంతువులు కనిపిస్తాయి మధ్యలో. మొత్తం జీప్ సఫారీని కూడా ఎంజాయ్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఖచ్చితంగా ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. So cute. Wow. भैया ये आती है, पूरा जंगल आती नहीं है, कुमकी है सर। इधर हम काट जाने के लिए अंदर याने अंदर याने को मदम पुरुष गट्टी पड़ो मदम पुरुष ఏనుగులు వచ్చే ప్రదేశం. రోడ్డు మీదకి ఏనుగులు వస్తాయి. ఇక్కడైతే చూద్దాం. ముదుమలై టైగర్ రిజర్వ్. ఇక్కడ నుంచి అయితే జీప్ రైడ్ స్టార్ట్ అవుతుంది. జీప్ వీడియో తీయలేదు స్టార్టింగ్లో. రైడ్ స్టార్ట్ అయింది. జీప్ రైడ్ ఆఫ్ రోడ్లో వెళ్తున్నాము. ఎక్స్పీరియన్స్. ఫారెస్ట్లో రిజర్వ్ ఫారెస్ట్, ముదుమలై రిజర్వ్ ఫారెస్ట్ ఆఫ్ రోడ్లో వెళ్తున్నాం. ఇది మనకి చాలా జంతువులు కనిపిస్తాయి. సూపర్. చిన్న టెంపుల్ ఉంది పైన, అదిగో చిన్న టెంపుల్. బ్రో వెళ్ళాలి బ్రో అలాంటి నీళ్ళకి, టెంపుల్ నట్టుకొని. ఇంకా రాలేదండి. ఓ రోడ్డు అదిరిపోయింది. అసలు రోడ్డు వీడు ఎలా ఉంది? సూపర్. అదిగో ఇంకో జీప్ వస్తుంది, అదిగో బ్యాక్ సైడ్ ఉన్నాయి. వావ్, లొకేషన్ ఆసమ్ బ్రో. వాట్ ఏ లొకేషన్ బ్రో. సగం సగం తెలుసుకొనైనా మంచి ట్రిప్ వస్తాం బ్రో. ఓకేదా?
ఇప్పుడు ఏం చేస్తున్నాడు బాబాయ్? ఇప్పుడు వస్తే ఏం చేస్తావు బాబాయ్? అమ్మో ఏం రోజు బాబు బాబోయ్! ఓరి నాయనో ఓరి నాయనో! ఆఫ్ రోడ్ టెంపుల్ కోసం నేను వచ్చింది. ఎలాగో నిజంగా టెంపుల్గా వచ్చాడు ఇది తిరిగి తిరిగి. వా ఓ మై గాడ్! చలో చలో ఫస్ట్ వచ్చేసరిగా మేమే లేట్గా వచ్చాం. వా ఆఫ్ రోడ్ డ్రైవింగ్ చూడండి అసలు మంచి డిఫికల్ట్గా ఉంది. పారాషూటా? అయ్యా మంచి లొకేషన్కి వచ్చాను చివరికి. ఇక్కడ చిన్న విలేజ్ కూడా ఉంది ఇక్కడ. ఇది ఎగ్జాక్ట్గా తమిళనాడు, కర్ణాటక, కేరళ 3 బార్డర్లు ఇండియా దగ్గరలో ఉన్నాయి. 3 బార్డర్లు దగ్గరలో ఉన్న ముదుమలైలో ఉన్నాం మనం. ఓ చిన్న చిన్న విలేజెస్. అసలు ఫారెస్ట్లో భలే ఉన్నాయి చూడండి. అక్కడ ఫారెస్ట్లో అసలే ఇక్కడ టైగర్స్ ఉన్నాయి, ఎలిఫెంట్స్ తిరుగుతున్నాయి. ఇలా వీళ్ళు ఎలా ఉంటారో కానీ ఇక్కడ వామ్మో అస్సలు మైండ్ బ్లోయింగ్. తిరిగిపోయింది. చిన్న చిన్న విలేజ్ కూడా ఉన్నాయి కింద. ఓ ఎలా ఉంటారు కానీ వాళ్ళు అక్కడ. చాలా జంతువులు తిరుగుతూ ఉంటాయి ఇదే ప్లేస్లో. సూపర్ ఉంది. మంచి వ్యూ పాయింట్కి వచ్చాం. నైస్ లొకేషన్. ఇంక వదిలి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్. రివర్స్ కట్టకూడదు బాబాయ్. ఇప్పుడు కొట్ట తగ్గేదేలే, మిమ్మల్ని దాటుకొని వెళ్ళిపోతా ఉన్నాను నేను. అబ్బా ఇప్పుడు అక్కడికి వెళ్ళొచ్చాం మంచి ఆఫ్ రోడ్లో. నెక్స్ట్ జీప్స్ వెళ్తున్నాయి ఆల్రెడీ. ఎక్కడ బ్రో? టైగర్ పారిపోతుంది. పుళ్ళు, సింహాలు, ఏనుగులు చూపించు భయ్యా. జింకలు చాలా ఇల్లులు ఉన్నాయి ఇక్కడ. ఇల్లు చాలా ఉన్నాయి. గోర్రెమ్మ క్రికెట్ కూడా ఆడుకున్నారు ఇక్కడ. రే అడుగుల్లో క్రికెట్ ఏంట్రా రే, వస్తారా మేము కూడా రే. క్రికెట్ ఫారెస్ట్ క్రికెట్. ఏనుగులు కూడా అటాక్ చేస్తాయండి అప్పుడప్పుడు. ఏనుగులు అటాక్ చేసినప్పుడు ఏం చేయాలని అడుగుతుంది. ఏమంటే పోతే పోవడమే, అంత మించి ఏం లేదు. డేంజరస్ ట్రిప్ అని చెప్తున్నారు. భయ్యా ఇక్కడే ఉన్నారు, వాళ్ళ హౌస్ ఇక్కడే. డేంజరస్ ట్రిప్. పైన చింపాంజీ కోత, చింపాంజీ కూడా కదా. కొండ కోత, అడవి కోత, అడవి కోతులు చాలా ఉన్నాయిలే. ఓ
వీళ్ళెవరికి బాలయ్య బాబు తెలియదంట, ఇది ఈయనకి తెలియదంట బాలయ్య బాబు. మీకు తెలియదా బాలయ్య బాబు? బాలయ్య, జై బాలయ్య. ఫ్యాన్స్ ఇంటికి వచ్చి నీకు తెలుసా? అదా I'm also a very big fan. బాలయ్య. అయ్యో ఓ మై గాడ్. ఈ మౌంటైన్స్ కర్ణాటక మౌంటైన్స్. ఓకే, కర్ణాటక 20 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక ఉంది. ఊరు నాయను అదిరిపోయే అడ్వెంచర్లు అన్నీ ఇక్కడే ఉన్నాయిగా. యానిమల్స్ నీళ్లు తాగే ప్లేసు. అడవిలో ఉండవు, నాకు అర్థం కాలేదు. కాదు వీళ్ళు ఏమంటారు, ఆదివాసులు కూడా కాదు. ట్రైబల్స్. ఓకే, ట్రైబల్ హౌసెస్. ट्राइबल का नेम्स क्या क्या नाम? तोड़ा, इरलास, तोड़ा ट्राइबल्स, तोड़ा इरलास, बड़गास, कुरुम्बास. ओके. తమిళనాడులో లాస్ట్ విలేజ్ ఇది, ట్రైబల్స్ విలేజ్. ట్రైబల్స్ ఉంటారంట మొత్తం, ట్రైబల్స్ ఇక్కడ ఉండేది. వ్లాగింగ్ లేక్. సూపర్ ఉంది. ఒక లేక్ వచ్చింది అటు సైడ్ నుంచి అలా వస్తుంది. జంతువులు వాటర్ తాగే ప్లేసెస్ అంట. ఇప్పుడు మనం వచ్చిన దారిలో మొత్తం ఈ లేక్ పక్క నుంచే. చాలామంది ఇలా జీపుల్లో వచ్చి ఇక్కడ దిగి కొంచెంసేపు టైం ఇస్తారు. ఇక్కడైతే అలా కొన్ని ఫొటోస్ దిగి చూసుకొని వెళ్ళొచ్చు. తమిళనాడు లాస్ట్ విలేజ్ ఇది. తమిళనాడు, కేరళ, కర్ణాటక 3 బార్డర్ ఇది. తమిళనాడు లాస్ట్ విలేజ్ ఇదంతా. ఓకే, బార్డర్ అంటే జస్ట్ ఇక్కడ నుంచి కర్ణాటక వెళ్ళాలంటే 20 కిలోమీటర్స్ అండి, అంతే. జస్ట్ 20 కిలోమీటర్స్. కేరళ కూడా సేమ్ ఇంచుమించుగా. మధ్య 3 బార్డర్లో ఉన్నాం. ఇక్కడ 3 బార్డర్ల దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ గైస్, ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోస్ అయితే. ఓకే, వ్యూస్ చూడండి. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. వ్యూస్ ఎంజాయ్ చేద్దాం ఫస్ట్ అయితే. హౌస్ ఉంది ఏదో వెరైటీగా బాగుంది. చర్చ్ ఏం కాదులే, చర్చే అనుకోండి, చర్చ్. లేదు అలౌ చేయరు లేదని. చాలా ఉన్నాయి, ఇవే ఉన్నాయి కదా చాలా. మొత్తం లైన్గా వచ్చేది ఇప్పుడు. సూపర్ నైస్. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయస్. ప్లీజ్ 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 షేర్. మలై ఫారెస్ట్, రిజర్వ్ ఫారెస్ట్ చాలా తక్కువ మంది వస్తారు. తెలుగులో చాలా తక్కువ మంది వీడియోస్ ఉన్నాయి, చూడండి చూపించాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే గాయస్, బాయ్.